అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నది ఒకటి కరెక్ట్. వాళ్ళకి సంక్షోభం వస్తే ప్రపంచపు రూపురేఖలు మారిపోతాయి అన్నట్టు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒక తలతెక్కలోడు కావడంతో ప్రపంచపు రూపురేఖలు మారిపోయినాయి. ఓవరాల్గా దాన్ని ఏమంటారు, కూటములు మారిపోతున్నాయి. చైనీస్ ఫారెన్ మినిస్టర్ ఏమో ఇండియాకు వస్తున్నాడు నెక్స్ట్ వీక్. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఏమో రష్యన్ విదేశాంగ మంత్రి లావ్రోవ్తో ఆగస్టు 21 భేటీ కాబోతున్నాడు. అట్లాగే బ్రిక్స్ లీడర్స్ అందరూ కలిసి అమెరికా ఎకనామిక్ ప్రెషర్ని తట్టుకునేందుకు ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్, ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ వైపుగా వెళ్తున్నారు. అట్లాగే రష్యాతో డాలర్కి సంబంధించి రష్యాతో డాలర్లలో కాకుండా రూబెల్స్లోనే బిజినెస్కి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇది మన రూబెల్స్లో కానీ లేకపోతే యువాన్స్లోన అంటే చైనాతో యువాన్స్ వైపుకి వెళ్ళేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. ఓవరాల్గా ప్రపంచపు గమనంలో మార్పులకి అమెరికా అధ్యక్షుడి యొక్క తొందరపాటు నిర్ణయాలు కారణమవుతున్నాయి.